కలస్తి ఏరియా ఆసుపత్రికి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక అంబులెన్స్ లను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అంబులెన్స్ కు పూజలు నిర్వహించి ప్రారంభించారు. అంబులెన్స్ ను స్వయంగా నడిపి ఆధునిక అంబులెన్స్ లోని విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ కోరిన వెంటనే అంబులెన్స్ మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, డిఎం సురేష్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మిగతా మండలాలు ఎట్టున్నాయి? మిగతా అన్ని బాగానే ఉన్నాయా? లేకుండా వర్క్ ఇప్పుడు ఇది ఇచ్చారు కదా మీరు గవర్నమెంట్ నుంచి, ఇది తీసుకుపోయి ఒక కంపెనీకి పెట్టాలా? ఏ రిపేర్ చేసినా కంపెనీ రిపేర్ చేసి పెట్టాలా? అప్పుడు ఇది రిపేర్ ఉండదు, హ్యాపీ నీట్గా ఉండదు కదా. బ్రాండ్ న్యూ వెంటిలేటర్ ఉంటుంది. ఐవి అదేలాగా మెడిసిన్స్ కూడా సిరింజ్ లోడ్ చేసి టైమింగ్ సెట్ చేసి పెట్టేస్తే పేషెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఏఈడి సార్, ఏఈడి అంటారు, ఆటోమేటిక్ డిఫికల్టీ. కూడా మీరు కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ పేషెంట్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా డెవలప్మెంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉందనే దానికి ఒక అవగాహన కోసం ఈ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాను. జూలై 11న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ సత్యప్రసాద్ అన్న గారికి, సత్యన్నకి ఆ రోజు లెటర్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్ గా వారు రెస్పాండ్ అయ్యి అట్లానే మా డిఎం గారు సురేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక 3 days బ్యాక్ మాట్లాడారు. ఇమ్మీడియట్ గా అంబులెన్స్, బ్రాండ్ న్యూ అంబులెన్స్ కాళాస్త్రి మండలానికి ఈరోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సత్య గారికి ఏఎల్ఎస్ బండి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు వేసుకుంటున్నాను. ఫుల్లీ ఎక్విప్డ్, ఎనీ హార్ట్ ఇష్యూ ఆర్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకుంటే స్ట్రోక్ వచ్చి అక్కడ పడిపోయినప్పుడు ఆటోమైజ్డ్ షాక్ అబ్జర్వ్ షాక్ ఏమంటుంది సార్, కొంచెం కన్ఫ్యూజింగ్ పడింది, డీఫిబ్రిలేటర్ అంట, ఏఈడి, ఈ మిషన్స్ అన్ని కూడా అవన్నీ తెలిసి మేము డాక్టర్. సో ఇవన్నీ ఇచ్చారు. నిజంగానే కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా సత్యన్నకి, సత్యప్రసాద్ స్పెషల్గా మీకు సత్యన్న స్పెషల్గా మీకు థ్యాంక్స్ తెలియజేసుకున్నా. మిమ్మల్ని విసికిచ్చినందుకు సారీ. మీ హెట్టన కావాలని చెప్పి లెటర్ పెట్టడం, ఆడడం, ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే మీలాంటి మంత్రి ఉన్నందుకు నిజంగా ఈ రాష్ట్రం కూడా గర్వించదగ్గ మంత్రి మీరు. ఎందుకంటే అడిగిన వెంటనే ఇంత కష్టాల్లో ఉన్నా కూడా డబ్బులు లేకపోయినా ఇమీడియట్ తెచ్చి మీరు మాకు ఇమీడియట్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా బాగా మార్చడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లో ఇంకో పెద్ద దాత దొరికాడు. మాకేందంటే ఫండ్స్ లేవు కాబట్టి అందరూ దాతలను అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న కూడా మా శ్రీధర్ వర్మ అని చెప్పి వచ్చి ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10 lakhs ఇంకో రాజుగారు ఇచ్చారు. వేరే హైదరాబాద్ నుంచి ఒక సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు, ఒక 15 lakhs. దాంతో ఇంకో 20 lakhs బాంబే నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకో 35 lakhs ఫండ్స్ తోని పైన ఏమైతే వార్డ్స్ ఉన్నాయో కట్టేసి రెడీగా ఉన్నాయో అవన్నీ కూడా ఆక్సిజన్ పైప్స్ పెట్టేసుకొని, అవన్నీ కూడా మీటర్స్ పెట్టుకొని ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మొన్ననే చెప్పాము, వచ్చే ముందర ఆ తార్గీర్ అందరూ చేస్తాం, రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లైటింగ్ కూడా కొద్దిగా బాగా డిమ్గా ఉంది. లైటింగ్ కూడా వచ్చే ఒక 10 days లోపల లైటింగ్ అన్ని కూడా మార్చి ఫ్లడ్ లైట్స్ పెట్టించి బాగా చేస్తామని చెప్పి చేస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.